హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్లో మాట్లాడవలసి వస్తుంది కదా. చాలామంది ఇంగ్లీష్లో మాట్లాడలేకపోవడానికి ప్రధాన కారణం తప్పులు మాట్లాడతామేమో అనే భయం. ఏదైనా నేర్చుకునేటప్పుడు తప్పులు చేయడం సహజం. ఎవరేమన్నా పట్టించుకోకుండా ప్రతిరోజు ఇంగ్లీష్లో మాట్లాడడం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ వాక్యాలు సులభంగా నేర్చుకుందాం. మనకి ఎవరితోనైనా మాట్లాడడం ఇష్టం లేకపోతే నాకు నీతో మాట్లాడడం ఇష్టం లేదు అని చెబుతాం కదా. ఐ డోంట్ లైక్ టు టాక్ టు యూ. ఐ డోంట్ లైక్ టు టాక్ టు యూ. ఎవరైనా చిన్నపిల్లవాడిని తినమని బలవంత పెడుతూ ఉంటే పిల్లవాడిని తినమని బలవంతం చేయవద్దు అని చెబుతాం కదా. డోంట్ ఫోర్స్ ద చైల్డ్ టు ఈట్. డోంట్ ఫోర్స్ ద చైల్డ్ టు ఈట్. మనకి ఎవరి మీదనైనా నమ్మకం లేకపోతే ఆ విషయం చెబుతాం కదా. నేను ఆమెను అస్సలు నమ్మను. ఐ డోంట్ బిలీవ్ హర్ ఎట్ ఆల్. ఐ డోంట్ బిలీవ్ హర్ ఎట్ ఆల్. గుడికి వెళ్ళినప్పుడు రద్దీ ఎక్కువగా ఉంటే వరుసలో వేచి ఉండమని చెబుతారు కదా. మీరు వరుసలో వేచి ఉండాలి. యూ హ్యావ్ టు వెయిట్ ఇన్ లైన్. యూ హ్యావ్ టు వెయిట్ ఇన్ లైన్. ఎప్పుడూ ఆలస్యమయ్యేవాళ్ళు మళ్ళీ ఆలస్యమైతే ఆమె మళ్ళీ ఆలస్యమైంది అని చెబుతారు కదా. షీ వాజ్ లేట్ వన్స్ అగైన్. షీ వాజ్ లేట్ వన్స్ అగైన్. ఏడుస్తూ ఉన్న పాప ఏడుపు ఆపేస్తే పాప ఏడుపు ఆపేసింది అని చెబుతాం కదా. ద బేబీ సీజ్డ్ క్రయింగ్. ద బేబీ సీజ్డ్ క్రయింగ్. ఎప్పుడైనా బాగా అలసిపోయినప్పుడు జ్వరం వచ్చినట్లుగా అనిపిస్తే నాకు జ్వరం వచ్చినట్లుంది అంటాం కదా. ఐ సీమ్ టు హ్యావ్ ఎ ఫీవర్. ఐ సీమ్ టు హ్యావ్ ఎ ఫీవర్. ఎవరిదైనా ఉపన్యాసం విసుగ్గా ఉంటే ఉపన్యాసం విసుగ్గా ఉంది అని చెబుతాం కదా. ద లెక్చర్ ఈజ్ బోరింగ్. ద లెక్చర్ ఈజ్ బోరింగ్. సంబంధం లేని విషయాలలోకి ఇతరుల్ని లాగుతుంటే ఇందులోకి ఇతరులను లాగకండి అని చెబుతాం కదా. డోంట్ డ్రాగ్ అదర్స్ ఇంటూ దిస్. డోంట్ డ్రాగ్ అదర్స్ ఇంటూ దిస్. ఎవరైనా మనల్ని బాధపెట్టి ఏమీ తెలియనట్లుగా ఉంటే నువ్వు నన్ను బాధపెట్టి ఏమీ జరగనట్లు నటించావు అంటాం కదా. యూ హర్ట్ మీ అండ్ యాక్టెడ్ లైక్ నథింగ్ హ్యాపెండ్. యూ హర్ట్ మీ అండ్ యాక్టెడ్ లైక్ నథింగ్ హ్యాపెండ్. మనం ఎవరికైనా నిజం చెప్పకపోతే తరువాత నేను అతనికి నిజం చెప్పి ఉండాల్సింది అంటాం కదా. ఐ షుడ్ హ్యావ్ టోల్డ్ హిమ్ ద ట్రూత్. ఐ షుడ్ హ్యావ్ టోల్డ్ హిమ్ ద ట్రూత్. అలాగే ఆయన అన్ని బాధ్యతలను స్వీకరించారు అని ఇలా చెప్పాలి. హీ హ్యాస్ టేకెన్ ఆల్ ద రెస్పాన్సిబిలిటీస్. He has taken all the responsibilities. ఎవరితోనైనా మాట్లాడడం వలన ఉపయోగం లేనప్పుడు ఆమెతో మాట్లాడాల్సిన అవసరం లేదు అంటాం కదా. There is no need to talk to her. There is no need to talk to her. మనం బాగా ఇష్టపడే వాళ్ళు ఎవరైనా మనల్ని బాధ పెడితే నువ్వు నన్ను ఇలా బాధ పెడతావని నేను ఎప్పుడూ అనుకోలేదు అంటాం కదా. I never thought you would hurt me like this. I never thought you would hurt me like this. కొందరు ఏ విషయాన్నైనా చాలా చక్కగా వివరిస్తారు కదా. ఆమె చాలా బాగా వివరిస్తుంది. She explains very well. She explains very well. అలాగే అతనికి 3 కుమార్తెలు ఉన్నారు అని ఇలా చెప్పాలి. He has 3 daughters. He has 3 daughters. గదిని శుభ్రం చేయాలో లేదో తెలుసుకోవడానికి నేను నా గదిని శుభ్రం చేయాలా అని అడుగుతాం కదా. షుడ్ ఐ క్లీన్ మై రూమ్. షుడ్ ఐ క్లీన్ మై రూమ్. ఎవరైనా మనతో మాట్లాడకపోతే ఆ విషయం చెబుతాం కదా. ఆమె నాతో మాట్లాడదు. షీ డజంట్ స్పీక్ టు మీ. షీ డజంట్ స్పీక్ టు మీ. ఏవైనా రెండింటిలో ఒకటి ఎంచుకోవలసి వస్తే
ఈ రెండింటిలో ఒకటి ఎంచుకోండి అని చెబుతారు కదా. చూస్ బిట్వీన్ దీస్ టూ. చూస్ బిట్వీన్ దీస్ టూ. పుస్తకంలో మొదటి పేజీ మాత్రమే చదివితే నేను మొదటి పేజీ చదివాను అని చెబుతాం కదా. ఐ హ్యావ్ రెడ్ ద ఫస్ట్ పేజ్. ఐ హ్యావ్ రెడ్ ద ఫస్ట్ పేజ్. ఏదైనా ఇల్లు చూపించేటప్పుడు ఆ ఇంట్లో ఎన్ని గదులున్నాయో చెబుతారు కదా. ఈ ఇంట్లో 6 గదులున్నాయి. దిస్ హౌస్ హ్యాస్ 6 రూమ్స్. దిస్ హౌస్ హ్యాస్ 6 రూమ్స్. అలాగే అతను నా పొరుగు వారిలో ఒకడు అని ఇలా చెప్పాలి. హీ ఈజ్ వన్ ఆఫ్ మై నైబర్స్. హీ ఈజ్ వన్ ఆఫ్ మై నైబర్స్. కొన్ని పాములు విషపూరితంగా ఉంటాయి కదా. కొన్ని పాములు విషపూరితమైనవి. సమ్ స్నేక్స్ ఆర్ పాయిజనస్. సమ్ స్నేక్స్ ఆర్ పాయిజనస్. మనకు తెలిసిన వాళ్ళెవరైనా పొగ త్రాగడం మానేయాలని నిర్ణయించుకుంటే అతను పొగ త్రాగడం మానేయాలని నిర్ణయించుకున్నాడు అని చెబుతాం కదా. హీ డిసైడెడ్ టు క్విట్ స్మోకింగ్. హీ డిసైడెడ్ టు క్విట్ స్మోకింగ్. మనకు తెలిసిన వాళ్ళెవరైనా అనారోగ్యంతో ఉన్నారని తెలిస్తే ఎంతకాలంగా అనారోగ్యంగా ఉన్నారో అడిగి తెలుసుకుంటాం కదా. ఆమె ఎంతకాలంగా అనారోగ్యంతో ఉంది. హౌ లాంగ్ హ్యాస్ షీ బీన్ సిక్. హౌ లాంగ్ హ్యాస్ షీ బీన్ సిక్. వర్షం పడినప్పుడు బురదగా ఉన్న రోడ్లలో నడిస్తే బురద బూట్లకు అంటుకుంటుంది కదా. బురద అతని బూట్లకు అతుక్కుపోయింది. ద మడ్ క్లంగ్ టు హిస్ షూస్. ద మడ్ క్లంగ్ టు హిస్ షూస్. అలాగే మీకు మీ ఉద్యోగం నచ్చిందని నేను నమ్ముతున్నాను అని ఇలా చెప్పాలి. ఐ బిలీవ్ యూ లైక్ యువర్ జాబ్. ఐ బిలీవ్ యూ లైక్ యువర్ జాబ్. ఎవరైనా వింతగా మాట్లాడుతుంటే ఆమె చెప్పేది వింతగా ఉంది అంటాం కదా. వాట్ షీ సేస్ సౌండ్ స్ట్రేంజ్. వాట్ షీ సేస్ సౌండ్ స్ట్రేంజ్. ఎవరైనా కారులో కూర్చున్నట్లుగా గమనిస్తే ఆ విషయం చెబుతాం కదా. వాళ్ళు కారులో కూర్చున్నారు. దే ఆర్ సిట్టింగ్ ఇన్ ద కార్. దే ఆర్ సిట్టింగ్ ఇన్ ద కార్. అలాగే ఆమె గత నెలలో రామ్ను వివాహం చేసుకుంది అని ఇలా చెప్పాలి. షీ మ్యారీడ్ రామ్ లాస్ట్ మంత్. షీ మ్యారీడ్ రామ్ లాస్ట్ మంత్. ఎవరినైనా ఏ విషయం గురించైనా ప్రశ్నించాలనుకున్నప్పుడు వాళ్ళ అనుమతి తీసుకుంటాం కదా. నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగవచ్చా. మే ఐ ఆస్క్ యూ ఏ ఫ్యూ క్వశ్చన్స్. మే ఐ ఆస్క్ యూ ఏ ఫ్యూ క్వశ్చన్స్. ఎవరైనా మన తప్పులు కనిపెట్టాలని పట్టుదలతో ప్రయత్నిస్తూ ఉంటే అతను నా తప్పులు కనిపెట్టాలని పట్టుదలతో ఉన్నాడు అని చెబుతాం కదా. హీ ఈజ్ బెంట్ ఆన్ ఫైండింగ్ మై ఫాల్ట్స్. హీ ఈజ్ బెంట్ ఆన్ ఫైండింగ్ మై ఫాల్ట్స్. కొందరు స్వార్థపరులు తన దేశానికే ద్రోహం చేస్తారు కదా. అతను తన దేశానికి ద్రోహం చేశాడు. హీ బిట్రైడ్ హిస్ కంట్రీ. హీ బిట్రైడ్ హిస్ కంట్రీ. అలాగే నేను బట్టలు ఉతకడంలో తీరిక లేకుండా ఉన్నాను అని ఇలా చెప్పాలి. ఐ వాజ్ బిజీ డూయింగ్ ద లాండ్రీ. ఐ వాజ్ బిజీ డూయింగ్ ద లాండ్రీ. ఎవరైనా పొరపాటుగా మన వస్తువు తీసుకుంటే అది మీది కాదు మాది అని చెబుతాం కదా. దట్స్ నాట్ యువర్స్, అవర్స్. దట్స్ నాట్ యువర్స్, అవర్స్. ఎవరితోనైనా కలిసి వెళతారేమో తెలుసుకోవడానికి మీరు ఆమెతో వెళ్ళగలరా అని అడుగుతాం కదా. కుడ్ యూ గో విత్ హర్. కుడ్ యూ గో విత్ హర్. మనకు తెలిసిన వాళ్ళెవరైనా మనం నిజం చెప్పినా నమ్మకపోతే నా తల్లి మీద ప్రమాణం చేస్తున్నాను అంటాం కదా. ఐ స్వేర్ ఆన్ మై మదర్. ఐ స్వేర్ ఆన్ మై మదర్. ఎవరైనా మనకు తెలిసిన విషయమే చెబుతారని నమ్మినప్పుడు అతను కూడా అదే చెబుతాడని నేను ఖచ్చితంగా చెప్పగలను అంటాం కదా. ఐ ఆమ్ షూర్ హీ వుడ్ సే ద సేమ్ థింగ్. ఐ ఆమ్ షూర్ హీ వుడ్ సే ద సేమ్ థింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.